నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సునీత కందకట్ల. కరెక్ట్‌గా 1 వీక్ అయిందండి నేను బిగ్ బాస్ రివ్యూ చెప్పి. అంత ఇంట్రెస్టింగ్‌గా అనిపించట్లేదు. కొంచెం అంటే ఇప్పుడు రోజు డిస్కస్ చేసే అంత పాయింట్స్ ఏమి ఉండట్లేదు కాబట్టి నేను డైలీ ఏం పెట్టట్లేదు. కొంచెం ఇంట్రెస్టింగ్‌గా అనిపించినప్పుడు డెఫినెట్‌గా పెడతానండి. ఇక లాస్ట్ వీకు మనం నిఖిల్ ఎలిమినేట్ అయ్యే వరకు చూసాము. తర్వాత నెక్స్ట్ డే గౌరవ్ ఎలిమినేట్ అయ్యాడు. అది మనం అనుకున్నట్టుగానే మిడిల్‌లో వచ్చారు. ఇంకా వాళ్ళని తీసేస్తారని మనం అనుకున్నాము. ఆ నెక్స్ట్ డే యాజ్ యూజువల్ నామినేషన్స్ ప్రాసెస్ స్టార్ట్ అయింది. తనూజ కెప్టెన్ అయింది కదా! ఇంకా అసలు పట్టబగ్గాలు లేవన్నమాట. సో నామినేషన్స్‌లో బిగ్ బాస్ ఏం చేశారు, తనూజ అంటే ఇప్పుడు మిగతా కంటెస్టెంట్స్‌కి ఇప్పుడు సపోజ్ తనూజ, దివ్య అని పిలిస్తే దివ్య ఒకరిని నామినేట్ చేయాలా, ఇద్దరిని నామినేట్ చేయాలా అనేది తనూజ డిసైడ్ చేస్తదనమాట. సో ఆ రోజు ఏం చేసింది, ఇమాన్యుయల్‌కి పిలిచింది ఫస్ట్. ఇమాన్యుయల్ పిలిచి ఇమాన్యుయల్‌కి ఇద్దరిని 2 ఆప్షన్స్ ఇచ్చిందనమాట. అదే కుండలు పెడితే పగలగొట్టడం. మనకు పాత బిగ్ బాస్ సీజన్స్‌లో లాగానే ఒక అరబెట్టి అక్కడ కుండ పెడతారు. కుండ పెడితే దాన్ని కొట్టి నామినేట్ చేయాలి. ఇమాన్యుయల్ భరణి గారిని, రీతుని నామినేట్ చేశారు. అంటే ఇంకా భరణి గారిది నీ ఆట కనిపించట్లేదు ఇంకా రెగ్యులర్గా. రీతుదేమో అదే పవన్ సపోర్ట్ లేకపోతే నువ్వు ఆడలేకపోతున్నావు, నీకు గేము ఇంకా ఇంప్రూవ్ చేసుకోవాలన్నట్టుగా ఇమాన్యుయల్ చెప్పారు. తర్వాత పవన్కి కూడా 2 ఛాన్సులు ఇచ్చి 2 ఆప్షన్స్ ఇచ్చింది. పవన్ ఏం చేశాడు, రీతుని కళ్యాణ్ని చేశాడు. పవన్కి లోపల మంట. దా ఇట్లా టీషర్ట్ వేసుకున్నాడు దా. పవన్ కనపడ్డు కానీ కళ్యాణ్ అంటే మంట. అప్పుడప్పుడు రీతు కళ్యాణ్తో మాట్లాడితే తట్టుకోలేకపోతాడు. సో రీతుని కళ్యాణ్ని చేశాడనమాట. రీతుని చేశాడు, అది వెరైటీ. ఏడ్చి పొడబొబ్బలు పెట్టి ఇంకా నానా హంగామ చేసింది. తర్వాత కళ్యాణ్కి ఒకటే ఛాన్స్ ఇచ్చింది. కళ్యాణ్ ఇద్దరు తిప్పలేదు, ఒకటే ఇచ్చింది. కళ్యాణ్ పవన్ చేశాడు. పవన్ చేయడంలో న్యాయం ఉంది. ఎందుకంటే అదే ఇంకా అదేంటి రీతు తప్ప నీకు ఇంకా అబ్బాయికి గేమ్ కనిపించట్లేదు. ఎవరెన్ని చెప్పినా సరే వాళ్ళిద్దరి అది అట్లనే సాగుతుంది. తర్వాత రీతుకి ఇచ్చారు. రీతు సంజనాని చేసిందండి. అసలు సంజనాని ఎవ్వరూ సపోర్ట్ చేయట్లేదు హౌస్లో. ఆమెను ఒక ఏదో అంటరానులను పెట్టినట్టు పెడుతున్నారు. ఏ గేమ్ అన్నా సపోర్ట్ ఇవ్వట్లేదు. ప్రతి నామినేషన్స్లో ప్రతి నామినేషన్స్లో పెడుతున్నారు. ఆ అమ్మాయిని ఎప్పుడు పంపించాలని చూస్తున్నారు. తర్వాత భరణి ఇమాన్యుయల్ చేశాడు. నువ్వు ఇప్పటివరకు నామినేషన్స్లో రాలేదు కదా, నామినేషన్స్ అంటే ఎట్లా ఉంటాయో చూడు అంటే ఇమాన్యుయల్ అన్నాడు, నామినేషన్స్లో రాలేదు నాకు ఓకే రాలేదు. ఇప్పుడు నామినేషన్స్ రాలేదు అని అంటే అందరికి నచ్చే కదా ఎవరు నామినేట్ చేయట్లేదు. సో నామినేషన్స్లో రావట్లేదు. ఎక్కడ కూర్చో, నామినేషన్స్లో ఇక్కడే కూర్చోవాలంటే ఇది చూడండి చిన్నోడు. నామినేషన్స్లో రాలేదు నువ్వు, అందుకని నిన్ను నామినేట్ చేస్తున్నాను భరణి. అది ఏమన్నా రీజన్ అండి, అది నాకు అర్థం కాదు. సో భరణి ఇమాన్యుయల్ చేశాడు. సంజన కళ్యాణ్ని చేసింది. తర్వాత సుమన్ కళ్యాణ్ని చేశాడు. దివ్య రీతుని చేసింది. తర్వాత క్యాప్టెన్సీ దాంట్లో రీతుని చేసిన తర్వాత సంచాలక్కి బిగ్ బాస్ ఒకరిని సేవ్ చేయమంటారు కదా, రీతుకి 4 నామినేషన్స్ పడితే రీతుని సేవ్ చేసింది సంజన, ఈ అమ్మాయి తనూజ. సో ఎంత ఘోరం అండి అసలు, ఇంత ఆడి కూడా వేస్టే కదా మిగతా వాళ్ళంతా. సో ఆ అమ్మాయి రీతుని సేవ్ చేసింది. సో రీతు సేవ్, మిగతా అంటే ఇప్పుడు రీతు అండ్ ఈ అమ్మాయి ఎవరు, తనూజ తప్ప మిగతా అందరు నామినేషన్స్లో ఉన్నారు. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ మండే అయిపోయింది. ఇంకా ట్యూస్డే నుంచి ఫ్యామిలీ టాస్క్ అన్నారండి. అంటే ఫ్యామిలీ మెంబర్స్ ఇంటికి వస్తారు. ఇంటికి వచ్చిన తర్వాత ఇంకా ఆ ఇంటికి వచ్చినప్పుడు ఎవరు ఎంత టైం స్పెండ్ చేయాలనేది ఒక టాస్క్ పెట్టారనమాట. దాంట్లో ఆ ఫ్యామిలీ టాస్క్లో ఒక రోప్ ఉంటుంది. ఇప్పుడు తనూజ క్యాప్టెన్ అంట, తనూజకి 60 నిమిషాలు ఇచ్చారంట, అంటే 1 అవర్. ఆమెకు టాస్క్ లేదు. ఇప్పుడు ఫ్యామిలీ వీక్ అన్నప్పుడు అందరికీ ఈక్వల్ కదా, క్యాప్టెన్కి ఎక్కువ టైము మిగతా వాళ్ళకి తక్కువ టైం అనేది ఎంత పార్షల్ అనేది. సో సంచాలక్కి 60 మినిట్స్, మిగతా వాళ్ళకి 45 మినిట్స్, 30 మినిట్స్, 20 మినిట్స్ అండ్ 15 మినిట్స్ అని బోర్డ్స్ ఉన్నాయి. సో ఒక 2 పోల్స్కి జిగ్జాగ్గా రోప్స్ వేసి
ఒక 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 ఎండింగ్ నుంచి ఆ ఎండింగ్ వరకు వీళ్ళు నడుముకు చుట్టుకొని వెళ్ళి ఆ రోప్కి హ్యాంగ్ చేసినప్పుడు ఎవరైతే ఫస్ట్ హ్యాంగ్ చేస్తారో వాళ్ళు వెళ్ళి 45 మినిట్స్ని తీసుకుంటారు. తర్వాత వెళ్ళిన వాళ్ళు 30 మినిట్స్ తీసుకుంటారు. తర్వాత 20, తర్వాత అట్లా. ఇందులో సంజన లేదు. సంజనాని అందరూ ఆ బోట్లో ముంచేసారు కదా, ఆమెకి ఫ్యామిలీ వీక్ లేదని చెప్పేశారు కదా బిగ్ బాస్. సో సో సంజనాకి ఛాన్స్ లేదు. సంజనాని సంచాలగ్గా పెట్టారు. ఇంకా తనుజ ఆడక్కర్లేదు, ఆమెకు 60 నిమిషాలు ఇచ్చేస్తారు. సో ఈ టాస్క్లో ఫస్ట్ ఇమాన్యుయల్ వెళ్ళాడు, 45 మినిట్స్ తీసుకున్నాడు. తర్వాత పవన్ వెళ్ళాడు, 30 మినిట్స్ తీసుకున్నాడు. తర్వాత దివ్య వెళ్ళింది, 20 మినిట్స్ తీసుకుంది. తర్వాత సుమన్ వెళ్ళాడు, 20 మినిట్స్ తీసుకున్నాడు. యాక్చువల్గా కళ్యాణ్ వెళ్ళాడు. కళ్యాణ్ వెళ్ళి సుమన్కి 15 మినిట్స్ వస్తే ఆయన 16th యానివర్సరీ ఏదో వస్తుంది అని ముందు నుంచే చెప్తున్నాడు కాబట్టి ఒక 20 మినిట్స్ అంటే ఇంకో 5 మినిట్స్ ఎక్కువ అని కళ్యాణ్ సాక్రిఫైస్ చేసి తన 15 మినిట్స్ కార్డు సుమన్ది తను తీసుకొని 20 మినిట్స్ కళ్యాణ్ది సుమన్ శెట్టికి ఇచ్చాడనమాట. సో కళ్యాణ్కి 15 మినిట్స్ అయింది. 15 మినిట్స్ రీతు, 15 మినిట్స్ భరణి. ఆ రోప్స్ వెళ్ళిన ఆ క్రమంలో దాని ప్రకారంగా టైమింగ్ వచ్చిందనమాట. సో ఫస్ట్ సుమన్ శెట్టి గారి వైఫ్ వచ్చింది. ఆయనకి 20 మినిట్స్ కళ్యాణ్ సాక్రిఫైస్ చేశాడు కాబట్టి. సో ఈ గ్యాప్లో బిగ్ బాస్ అడిగారనమాట. అంటే ఇప్పుడు సంజనాకి పాపం ఎవరు అంటే తనకు అసలు టైం లేదు, ఫ్యామిలీ వీక్ లేదన్నారు కాబట్టి లాస్ట్కి దీనంతా తర్వాత ఇప్పుడు ఫస్ట్ సుమన్ శెట్టి వైఫ్ వచ్చిందండి. వైఫ్ వచ్చి ఆయన యానివర్సరీ చిన్న సెలబ్రేషన్ వాళ్ళ ఇంటి నుంచి ఏమో తీసుకొచ్చారో ఆవిడ చెప్పింది, తనుజతో జాగ్రత్తగా ఉండండి, ఆవిడ ఎవరైతే టాప్లో ఉంటున్నారు, ఎవరైతే బెటర్గా ఆడుతున్నారు అనుకుంటే వాళ్ళ చుట్టూ తిరుగుతుంది, మీరు జాగ్రత్తగా ఉండండి అని ఆమె క్లియర్గా చెప్పింది. తర్వాత తనుజ సిస్టర్ వచ్చిందనమాట. తనుజ సిస్టర్ది మ్యారేజ్, అంటే ఇవాళ మ్యారేజ్ సాటర్డే 22nd. సో ఆమె వెడ్డింగ్ కార్డ్ అవి తీసుకొని వచ్చింది. వాళ్ళ అక్క కూతుర్ని తీసుకొని వచ్చిందనమాట. పాప సంజన పాపను ఎత్తుకొని చాలా ముద్దు చేసిందండి. చాలా మిస్ అవుతుంది ఆమె. సో అమ్మాయికి పెళ్లి కూతుర్ని చేశారు, ఏదో పూలు అవి గాజులు అవి పెట్టేసి పెళ్లి కూతుర్ని చేశారు. 60 మినిట్స్ స్పెండ్ చేసింది తను. ఓకే, దాని తర్వాత పవన్ వాళ్ళ మదర్ వచ్చింది అనమాట. పవన్ వాళ్ళ మదర్ అమాయకురాల్లా ఉంది పాపం. ఏదో మామూలుగా మాట్లాడింది. ఆవిడ చెప్తే సజెషన్స్ తీసుకునేలా కూడా లేడు ఆయన. ఆవిడ సింపుల్గా వచ్చింది, వెళ్ళిపోయింది. తర్వాత దివ్య వాళ్ళ మదర్ వచ్చింది, హైపర్ యాక్టివ్ ఆవిడ. ఆవిడ చెప్పిన లాజిక్ ఒకటి నాకు అర్థం కాలేదు. వచ్చింది, అందరిని ఇమిటేట్ చేసింది, అందరితో బాగా సరదాగా ఉండింది. మా ఖుషి చాలా యాక్టివ్, నేనే యాక్చువల్గా తనని ఇట్లా ఇండస్ట్రీ ఇన్ ద సెన్స్ అసలు ఇలా ఒక పబ్లిక్ డొమైన్కి పంపించాలని నాకే ఇంట్రెస్ట్. దానివల్ల నేను ఖుషిని ఎంకరేజ్ చేశాను. ఖుషి అంటారంట అమ్మాయిని ఇంట్లో, దివ్యాని చేశాను అని చెప్పి తనుజ దగ్గరికి వచ్చి అనిందనమాట. అంతా నీ చుట్టే తిరుగుతుంది, నీ చేతులు అందరికీ ఎవ్వరికి తెలియకుండా నీ చేతిలోకి గేమ్ తీసుకుంటావు, ఏడ్చో ఎట్లా చేసైనా సరే అని ఆవిడ ఉన్న ఫ్యాక్ట్ చెప్పేశారనమాట. సో దివ్య వాళ్ళ మదరు నేను అంటే దివ్య హౌస్లోకి రాకముందు 2 వీక్స్ తర్వాత వచ్చింది కదా, మేము గేమ్ చూస్తున్నప్పుడు భరణి గారిని ఆమె బ్రదర్లాగా ఫీల్ అయిందంట. వాళ్ళ బ్రదర్ చనిపోయారని. ఆవిడ బ్రదర్ లాగా ఫీల్ అయితే దివ్యాని బ్రదర్ అనడం ఏంటో నాకు అర్థం కాలేదు. సరే ఎనీవే వాళ్ళ ఫ్యామిలీ మెంబర్ లాగా ఫీల్ అయ్యి నేను దివ్యాని మీతో క్లోజ్గా ఉండమన్నాను అన్నట్టుగా ఆవిడ క్లారిటీ ఇచ్చిందనమాట. సో దాని తర్వాత కళ్యాణి వాళ్ళ మదర్ వచ్చింది. బాగా ఇన్నోసెంట్ ఫ్యామిలీ అండి పాపం కళ్యాణి వాళ్ళది. కళ్యాణి వాళ్ళ మదర్ వచ్చింది. అదే ఆమె సింపుల్గానే ఎవడో అన్నీ ఇంటి నుంచి ఏదో డిషెస్ తీసుకొని వస్తున్నారనమాట. తర్వాత ఆ రోజు అయిపోయింది. తర్వాత నెక్స్ట్ డే ఆ రోజు నైట్ తనుజ కాలుకు నొప్పి వస్తే భరణి గారు బాంబు పెట్టి రుద్దుతున్నారు. ఈయనకే చెయ్యి బాగాలేదు, ఈయన ఆయనకు సేవ చేస్తున్నారు. దివ్యకు కాలిపోయింది. ఇప్పుడు ఆ అమ్మాయి ఆయనని చాలా కేరింగ్గా చూసుకుంటుంది. దానికన్నా రెస్పెక్ట్ ఇవ్వాలి కదా ఆయన అని. మీకే చేయి నొప్పి ఉంది, మీరేంటి మళ్ళీ అక్కడ రాస్తున్నారని అని దివ్య అనుకుంటూ వచ్చిందనమాట. వస్తే ఇంకా ఈ తనుజ అసలు మీరు నాతో మాట్లాడడం ఇష్టం లేదు అది ఇదని వాళ్ళకి ఇంటర్నల్గా వాళ్ళిద్దరికీ ఆ రైవల్రీ నడుస్తుంది జస్ట్ బికాజ్ ఆఫ్ భరణి. అదొక ఇష్యూ అనమాట. తర్వాత రీతు వాళ్ళ మదర్ వచ్చింది. ఇంకా ఆవిడ ఏంటో ఆవిడ హైపర్గానే ఉంది, వచ్చింది వెళ్ళిపోయింది. తర్వాత భరణి గారు వాళ్ళ డాక్టర్ వచ్చింది ఆర్తి అని. అంటే మరి భరణి గారు వాళ్ళ ఫ్యామిలీలో తనుజాని బాగానే ఇష్టపడుతున్నారు కానీ ఎందుకో దివ్యాని ఇష్టపడట్లేదు. యాక్చువల్గా బీయింగ్ అన్ ఆడియన్ నాకు దివ్య అయితే కరెక్ట్గా అనిపిస్తుంది, తనుజ అంతా యాక్టింగ్ అనిపిస్తుంది 100%గా.
దివ్య ఎంత కేరింగ్‌గా చూస్తుంది ఆయనని. అసలు మెడిసిన్స్ ఇవ్వడం గాని ఆయనకి అంటే ఇప్పుడు ఒక 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 ఇంటి పెద్ద ఎంత కేర్ తీసుకోవాలా ఆయన ఏజ్‌కి ఆ అమ్మాయి అంత కేర్ తీసుకొని చెప్తుంది. అది అర్థం చేసుకోవాలి. వాళ్ళ ఇంట్లో వాళ్ళొచ్చి, "అక్క నువ్వు డ్యాడీని బాగా డామినేట్ చేస్తున్నావు. అది కొంచెం తగ్గించుకో" అట్లా అన్నట్టుగా చెప్పింది ఆ అమ్మాయి. కొంచెం ఈ అమ్మాయి చాలా ఫీల్ అయింది. సరేరా అంటే ఇప్పుడు మేబీ వేరే ఫ్యామిలీ ఎంతైనా మనం అన్న, తమ్ముడు అనుకుంటాం గానీ, ఏ వేరే ఫ్యామిలీ వాళ్ళ ఫ్యామిలీ ఎవరైనా కొంచెం డామినేటింగ్‌గా చూస్తే వాళ్ళకి నచ్చలేదు. కానీ ఈ అమ్మాయి ఓవర్ కేరింగ్ అనిపిస్తుంది. జెన్యూన్‌గా కేరింగ్ ఉంది. కానీ అది చూసే వాళ్ళకి మరి ఓవర్ కేరింగ్ అనిపిస్తుందో ఏంటో వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళకే అనిపిస్తుంది. వాళ్ళ ఫాదర్‌ని అంత బాగా చూసుకుంది ఆ అమ్మాయి. మరి ఎంత బాగా మెచ్చుకోవాలి. ఆమె తనుజక్క చుట్టే తిరిగింది ఆ అమ్మాయి వచ్చి గూడా. తర్వాత క్యాప్టెన్సీ టాస్క్. ఇంకా తర్వాత భరణి వాళ్ళ డాటర్ వచ్చిన తర్వాత ఇమాన్యుయల్ వాళ్ళ మదర్ వచ్చారు నిన్న. ఆవిడ మంచి ఇంకా వీళ్ళంతా ప్యూర్ సోల్స్ అండి. కళ్యాణ్ వాళ్ళ మదర్ గానీ, వీళ్ళంతా అంటే ఇన్నసెంట్ ఇంత తెలివితేటలు లేవు వాళ్ళకి. ఇప్పుడు అంటే మిగతా వాళ్ళ పేరెంట్స్‌కి గానీ అట్లా వీళ్ళంతా పాపం చాలా ప్యూర్ సోల్స్ అనమాట. ఇమాన్యుయల్ వాళ్ళ మదర్ వచ్చింది. ఇమాన్యుయల్ వాళ్ళ మదర్ వచ్చి అన్నీ బాగా చెప్పింది. అంటే నిన్ను నేను వద్దనుకున్నాను. చిన్నప్పుడు అదే ఒక అబ్బాయి చాలు అనుకున్నారు వాళ్ళు. తర్వాత ఇంక మీరు బయటకొచ్చినాక పెళ్లి చేయాలి అట్లా అన్నట్టుగా మాట్లాడిన తర్వాత కొద్దిసేపు అయిన తర్వాత ఇమాన్యుయల్‌కి లెటర్ అండ్ ఒక రింగ్ వచ్చిందనమాట వాళ్ళ ఫియాన్సీ నుండి. దానికి కూడా ఏడిపే తనూజ. నేను అడిగాను మా సిస్టర్ నుంచి లెటర్ నాకు రాలేదు. ఇంకా అదొక నాన్‌సెన్స్ అసలు. సో ఇమాన్యుయల్ హ్యాపీ అనమాట. రింగ్ పంపించింది. రింగ్ పెట్టుకున్నాడు. లెటర్ చాలా క్యూట్‌గా రాసింది ఆ అమ్మాయి. లెటరు చదువుకొని హ్యాపీగా ఫీల్ అయ్యాడు. సో నెక్స్ట్ క్యాప్టెన్సీ టాస్క్ పెట్టారండి. ఒక డైనోసార్ లాగా ఒకటి ఉంటుంది. దాంట్లో ఒక అది ఉంటుంది. అదొక గేమ్. సో దాంట్లో 2 టీములు పెట్టారు. తనుజ సంచాలకు. తనుజ ఏం చేసింది దాంట్లో 2 టీమ్స్‌లో దివ్య, సంజన, సుమన్, ఇమాన్యుయల్, పవన్, రీతు, భవని, కళ్యాణ్ ఉన్నారు కదా. ఇప్పుడు వీళ్ళలో నలుగురిని వేసిందనమాట. ఇప్పుడు తనుజతో 9 మంది. సో నలుగురు ఏ టీము, నలుగురు బి టీమ్, బ్లూ టీమ్, రెడ్ టీమ్ అని పెట్టారు. సో కళ్యాణ్ అండ్ డెమాన్ పవన్, రీతు, సుమన్ ఒక టీము. ఇటు భరణి, దివ్య అండ్ ఇమాన్యుయల్ అండ్ సంజన పెట్టి తనుజ అంటది ఎంత షాడిస్ట్ మెంటాలిటీ అంటే 2 ఫ్యామిలీలకు పెట్టాను. వాళ్ళు కొట్టుకొని చేస్తారు. అంటే ఇమాన్యుయల్‌కి సంజనాకి బన్నీ గారికి దివ్యకి పెట్టిందనమాట. సో ఓవరాల్‌గా అదొక పిచ్చి తొప్పాస్ గేము. దాంట్లో ఒకరొకరు అందరూ చచ్చిపోతారనమాట. డైనోసార్ నోట్లోకి వెళ్ళి చివరికి రీతు అండ్ సుమన్ మిగిలారు. రీతు, సుమన్ మిగిలితే వాళ్ళిద్దరికి ఇంకొక టాస్క్ అనమాట. ఈ మధ్యలో చిన్న ఐబ్యాకో ఐస్ క్రీమ్ టాస్క్లని అవి ఇవి జరిగాయి. అదొక సోది. ఏదో టైం ఎంత అసలు ఈ బిగ్ బాస్ సీజన్ ఎంత టైం పాస్ అంటే ఎప్పుడు చూసినా స్క్రీన్ మీద పెట్టేసి నిద్రపోతున్నారు. లైవ్ చూద్దామంటే లైవ్లో ఇప్పుడు ఎవరైనా పేరెంట్ టాస్క్ ఏదైనా వచ్చినప్పుడు పేరెంట్స్ని చూపించట్లేదు, ఏం చూపించట్లేదు. ఇలా ఏంటో అక్కడక్కడ చూపిస్తున్నారు. ఎవరు వచ్చింది కనిపించట్లేదు. మరి ఇంకా లైవ్ అని ఎందుకు పెడుతున్నారు? 9:30 to 10:30 చూస్తామండి అంటే అయిపోతుంది కదా. లైవ్ అని పెట్టి దాంట్లో ఏముండదు. ఒట్టి వీళ్ళు వండుకునేది మాత్రం బాగా చూపిస్తాడు. కంటిన్యూగా వండుకునేది, తినేది, కొట్టుకునేది ఇదంతా బాగా చూపిస్తాడు. వాళ్ళ పేరు అది ఫ్యామిలీ వీక్ వచ్చినప్పుడు పొద్దున్న నుంచి సాయంత్రం వరకు మనం ఎవరు వస్తారా అని చూస్తే అక్కడేం చూపించరు. అసలు వాళ్ళ ఫేసులు కూడా చూపించట్లేదు. ఇంకా అదెట్లా లైవ్ అయిందో నాకు అర్థం కాలేదు. సరే క్యాప్టెన్సీ టాస్క్లో ఇలా ఒక 7-8 స్టెప్స్ 2 సైడ్లు ఉంటాయి. వాటికి మధ్యలో ఇట్లా హోల్స్ లాంటివి ప్లాంక్స్ ఇచ్చారు. ఆ ప్లాంక్స్ కరెక్ట్గా ఆ స్టెప్స్ మీద రౌండ్గా పెట్టారనమాట. ఈ ప్లాంక్ దాని మీద పెడితే కరెక్ట్గా కూర్చోవాలి. డిఫరెంట్ సైజెస్ ఆఫ్ హోల్స్ పెట్టారు. దాని ప్రకారంగా ఆడాలి. అన్ని 5 మెట్లు, 6 మెట్లు, 7 మెట్లు ఏవైతే ఉంటాయో ఎవరు ఫస్ట్ పెట్టి ఆ పైకి వెళ్ళి క్యాప్టెన్సీ టాస్క్ జెండాని పట్టుకుంటారో వాళ్ళు క్యాప్టెన్. సుమన్ శెట్టి గారు ఫస్ట్ పెట్టారు. పై లాస్ట్ ప్లాంక్ ఏమైందంటే ఇలా పెట్టిన దాన్ని ఇట్లా తిప్పి పెట్టాలి. అంటే ఇలా తిప్పి పెట్టాలి. అది సరిగ్గా కూర్చోలేదు. సరే ఆయన సెట్ చేస్తున్నారు. తనుజ అనింది, అన్న వెళ్ళి పైకెక్కండి అయిపోయింది మీరు పెట్టేస్తారు పైకెక్కండి అంటే ఆయన పైకెక్కి క్యాప్టెన్సీ దాన్ని పట్టుకున్నారు. తర్వాత ఒక 1 minute 1.5 minute తర్వాత రీతు ఎక్కింది.
రీతు ఎక్కి రీతు ఇంకా పవన్ రీతుకి సపోర్ట్ కదా, ఆ ప్లాంక్ సరిగా కూర్చొనే లేదు, సెట్ అవ్వనే లేదు, మీరు కెప్టెన్ ఎట్లా చేస్తారు. అక్కడ కూడా పార్షియాలిటీ మొత్తానికి. ఇప్పుడు సుమన్ని ఒకసారి చెక్ చేసుకోండి అని చెప్పుండాలి. ఇప్పుడు ఆ కంగారులో ఆడే వాళ్ళకి డెఫినెట్గా కంగారు ఉంటుంది. సో ఆ కంగారులో ఆయన ఎక్కాడే అనుకోండి, ఆ ప్లాంక్ సెట్ చేయడానికి 1.5 మినిట్ ఉంది రీతు ఎక్కేదానికి ఈయన పెట్టిన దానికి. సో మొత్తానికి సంచాలక్ డెసిషన్ రీతు కెప్టెన్ అని చెప్పేశారు. రీతు ఈ వీక్ కెప్టెన్. సో రీతు అయిపోయింది, రీతు కెప్టెన్ అయింది. తర్వాత ఇంకా ఈరోజు నాగార్జున గారు వచ్చారు, కెప్టెన్సీ దానికి కంగ్రాట్స్ చెప్పారు, అంతా అయిపోయింది. సో ఈరోజు ఏంటంటే నాగార్జున గారు ఫస్ట్ వచ్చి, దాని తర్వాత యాక్చువల్గా కెప్టెన్సీ టాస్క్లో ఒక ఇష్యూ జరిగింది. ఇప్పుడు ఆ డైనోసార్ గేమ్ ఏదైతుందో దానికి ముందు ఆ గేమ్లో ఎవరెవరు పార్టిసిపేట్ చేయాలి, ఎవరెవరు పార్టిసిపేట్ చేయొద్దు అనే అంటే తనూజ పార్టిసిపేట్ చేయొచ్చా లేదా, సంచాలక్ తను యాక్చువల్ కెప్టెన్ కదా, మళ్ళీ నెక్స్ట్ కూడా నేనే కెప్టెన్ అవుతానని ఆవిడ ఆర్గ్యుమెంట్. అక్కడ దివ్యాకి తనూజాకి ఒక ఆర్గ్యుమెంట్ అండి. ఇప్పుడు దివ్య అనేది నువ్వు ఆల్రెడీ ఈ వీక్ కెప్టెన్వి, సో నీకు ఆల్రెడీ పవర్ ఉంది, సో నెక్స్ట్ వీక్ కూడా నువ్వు సేవ్ అవుతావు. ఇప్పుడు మళ్ళీ ఈ క్యాప్టెన్సీ టాస్క్లో కూడా మళ్ళీ నువ్వు క్యాప్టెన్ అవుతే ఆల్మోస్ట్ ఇంకా టాప్ 5కి వెళ్ళిపోతావు కదా, కాబట్టి నువ్వు ఈ క్యాప్టెన్సీ కంటెండర్గా వద్దని మేము అనుకుంటున్నాం అన్న దానికి ఆ అమ్మాయి ఎంత పెద్ద ఇష్యూ, ఎంత ఎంత చీప్గా, ఇంకా అంటే బిలో ద లెవెల్ వెళ్ళిపోయి మాట్లాడింది తనుజ. నువ్వు కూర్చో పో ఇట్లా అనేది అనమాట. అలా అన్నప్పుడు డెఫినెట్గా ఎదుటి పర్సన్కి ఇంకా ఇంకా పీక్స్కి వెళ్ళిపోతుంది కోపం ఎవరికైనా, మనమైతే ఊరుకుంటామేంటి. సో ఈరోజు ఆ టాపిక్ గురించి నాగార్జున గారు అంటారు, అటు తిప్పి ఇటు తిప్పి ఇటు తిప్పి అటు తిప్పి ఆ వీడియో చూపెట్టి అన్నీ చూపెట్టి మొత్తానికి దివ్యతో సారీ చెప్పించేలాగా కన్విన్స్ చేశారు. ఏంటో నాకు అసలు నచ్చట్నే లేదు. ఎందుకలా నాకు ఇప్పుడు అమ్మాయి అసలు నిన్న ఆ అమ్మాయిని చూస్తే పక్కన ఉంటే 4 పీకాలనిపించింది తనుజాని. నాకే కాదు చాలామందికి అనిపించింది, ఎందుకంటే మనం డిస్కస్ చేసుకుంటాం కదా, చాలామందికి అనిపించింది. చివరికి అటు తిప్పి ఇటు తిప్పి దివ్యతోనే నువ్వు చిచ్చి అన్నావు, నువ్వు ఈమె పో అన్న దానికన్నా చిచ్చి అన్నది ఎక్కువైపోయిందంట. ఇప్పుడు దివ్య నువ్వు అలా అనకుండా ఉండాల్సింది అని నాగార్జున గారు అటు తిప్పి ఇటు తిప్పి దివ్యని తప్పని అంటే ఆమె అవును సార్ నేను అలా అనకుండా ఉండాల్సిందే అనేలాగా చెప్పించారు. అందరూ అక్కడ ఉన్న పవన్ అన్నాడు, అది తనుజాదే తప్పని బర్ని గారు అన్నారు, తనుజాదే తప్పు తనే ఎక్కువ మాట్లాడిందని. వాళ్ళని కూడా ఇటు తిప్పేసి ఆ వీడియో చూస్తే మీకు ఏమనిపిస్తుంది, పిచ్చిగా మాట్లాడక అనేది, ఆ మొత్తం వీడియో చూపిస్తే కదా తెలుస్తుంది అమ్మాయి ఏం మాట్లాడింది అనేది. అదేంటి బయట ఏంటి రివ్యూలు చెప్పుకుంటావు, అది చెప్పుకోపో అని మాట్లాడింది అమ్మాయి నిన్న తనుజ. అట్లా అన్నప్పుడు ఈ అమ్మాయి అనింది అనమాట, నువ్వు యాక్టింగ్ చేస్తున్నావు కదా, నువ్వు యాక్టింగ్ చేసుకోపో అని. సో ఆ కాన్వర్జేషన్ పూర్తిగా చూపిస్తే కదా, అంటే మన ఆడియన్స్ చూడకుండా ఏం లేరు కానీ అసలు ఆయన చెప్పే జడ్జిమెంట్ కరెక్ట్గా లేదనిపించింది. సరే దాని తర్వాత ఏమైంది, ఇంకా తర్వాత స్టేజ్ మీదకి ఒక వాయిస్ వినిపిస్తాము, ఆ వాయిస్లో ఎవరు వస్తున్నారు అంటే ఆ వాయిస్ ఎవరిది అనేది ఎవరినైతే చెప్పమంటారో వాళ్ళు గెస్ట్ చేసి చెప్తే వాళ్ళని స్టేజ్ మీదకి తీసుకొస్తామనేది ఒక టాస్క్ పెట్టారనమాట. పెట్టినప్పుడు భరణి గారు వాళ్ళ మదర్ది వాయిస్, భరణి గారు వాళ్ళ మదర్ అని నాగబాబు గారు వచ్చారు. ఇంకా ఈ దెబ్బతో భరణి గారు నెక్స్ట్ క్యాప్టెన్ ఆయనే అన్నట్టు నాకు అర్థమైపోతుంది. నాగబాబు గారు రావడం ఏంటండి అసలు. సరే నాగబాబు గారు వచ్చారు, భరణి గారు వాళ్ళ మదర్ వచ్చారనమాట. నాగబాబు గారు అసలు భరణి బయట చాలా అగ్రెసివ్, నాకు పరిచయం అయినప్పుడు చాలా అగ్రెసివ్, ఇప్పుడు చాలా సాఫ్ట్ అయిపోయాడు, అంటే ఇప్పుడు యాక్టింగ్ చేస్తున్నట్టే కదా, చాలా సాఫ్ట్ అయిపోయాడు, మరి ఇలా ఉంటాడు అనుకోలేదు, అసలు గేమ్ ఆడకుండా ఇవన్నీ ఏంటి అన్నట్టుగా నాగబాబు చెప్పేదంతా చెప్పారు బాగానే. సరే టాప్ 5 వాళ్ళ ప్రకారం ఎవరు అనుకుంటున్నారంటే వాళ్ళకి ఒక ఫ్లాగ్స్ లాగా ఇచ్చారు, వాటిని పెట్టాలి టాప్ 5. సో భరణి గారిని ఆబ్వియస్గా భరణి గారిని, తనుజాని, అట్లా సంజనాని అందరినీ పెట్టారు 5గురిని. సో నాగబాబు గారి తర్వాత భరణి గారి తర్వాత కళ్యాణ్ వాళ్ళ ఫాదర్ వచ్చారండి, వాళ్ళ ఫాదర్ అండ్ బ్రదర్ వచ్చారు. అసలు వాళ్ళు అంటే నిజంగా ప్యూర్ వాళ్ళ ఫాదర్ చెప్పిన వర్డ్స్, ఇప్పుడు నువ్వు నీ ఆట నువ్వు ఆడు, వేరే వాళ్ళని తొక్కి రావాలని నువ్వు ఆలోచించొద్దు, నువ్వు కప్పు గెలిచినా గెలవకపోయినా మంచి పేరుతో నువ్వు బయటికి రావాలి,
ఒకరి కష్టం మనకొద్దు, నీ ఆట నువ్వు ఆడు, జెన్యూన్గా ఆడు, వాళ్ళ ఫాదర్ చెప్పాడనమాట. చాలా బాగా అనిపించింది. అసలు వచ్చిన అందరు ఈ కంటెస్టెంట్లు అంటే ఈరోజు వచ్చిన వరకు ఉన్న వాళ్ళల్లో కరెక్ట్గా ప్యూర్గా చెప్పింది వాళ్ళ ఫాదరే అనిపించింది నాకు. సో వాళ్ళు వచ్చి వెళ్ళారు. వాళ్ళు టాప్ 5 వాళ్ళు అనుకున్న వాళ్ళని వాళ్ళు పెట్టారు. ఆబ్వియస్గా కళ్యాణ్ ఉంటాడు కదా పైన. కళ్యాణ్ తర్వాత ఇమాన్యుయల్కి వాళ్ళ బ్రదర్ వచ్చాడు. బ్రదర్ అండ్ ముక్క అవినాష్ వచ్చాడు అనమాట. అసలు ముక్క అవినాష్ రీతుని పవన్ని ఎండగట్టేశాడు లిటరల్గా. అసలు వాళ్ళకి అర్థం కావాలి గేమ్. తర్వాత ఇందులో కట్టప్ప ఎవరు అంటే తనూజ అని చెప్పాడు. మహానటి ఎవరు అంటే తనూజ అని చెప్పారు. అంటే పబ్లిక్ ఏం చూస్తున్నారు అనేది అర్థం కావట్లేదా మనకి. తనూజ ఫేస్ మాడిపోయింది. అవినాష్ అందులో తీసి అంటే దాంట్లో ఒక 2 బొమ్మలు లాంటివి తీసి వాళ్ళకి ఎవరికి సూట్ అవుతుందని చెప్పమన్నప్పుడు మహానటి తనుజానే, కట్టప్ప తనుజానే 2 చెప్పాడు. అవినాష్ కరెక్ట్గా స్ట్రైట్ ఫార్వర్డ్గా చెప్పాడు, అన్నీ కరెక్ట్గా చెప్పాడు. ఇమాన్యుయల్కి ఎట్లా హింట్ ఇవ్వాలన్నీ చెప్పాడు. బయట ఎట్లా ఉంది అన్నట్టుగా ఆయన ర్యాంకింగ్ ఇచ్చాడు. ఇమాన్యుయల్ తర్వాత తనుజ ఇట్లా ఉంది, తర్వాత నువ్వు ఎట్లా గేమ్ ఆడాలి, ఎట్లా చేంజ్ చేసుకోవాలన్నీ చూసుకో. కమెడియన్ అంటే ఓన్లీ కామెడీ చేస్తారనుకుంటున్నావు, ఈసారి నువ్వు కప్పు తీసుకొని రా అని చెప్పాడు అనమాట. ఇమాన్యుయల్ అయితే జెన్యున్గా అయినట్టేనండి. ఇమాన్యుయల్ కానీ కళ్యాణ్ కానీ అయితే కరెక్ట్గా ఆడినట్టే, ఇచ్చినట్టే. ఒకవేళ తనుజ చేస్తే మాత్రం ఇది అన్ఫెయిర్ అసలు బిగ్ బాస్ సీజన్లో. తర్వాత దివ్య వాళ్ళ గ్రాండ్ ఫాదర్ అని వాళ్ళ చైల్డ్హుడ్ ఫ్రెండ్ అంట వచ్చింది, సలోని అని. వాళ్ళ గ్రాండ్ ఫాదర్ కూడా చెప్పాడు, నీ గేమ్ నువ్వు ఆడుకోమ్మా, నువ్వు చాలా బాగా ఆడతావు. అమ్మాయి అంటే ఓవర్ కేరింగ్ ఉండడం కూడా ఒక స్టేజ్లో తప్పే. తన గేమ్ వదిలేసుకొని ఆయన పట్టుకొని ఎందుకు, అదేదో ఉంటే బయట చూసుకుంటే బయట మాట్లాడుకుంటే అయిపోయింది. ఆ రిలేషన్షిప్ అనేది ఇప్పుడు బ్రదర్ బాండింగ్ అనేది బయట అయినా కంటిన్యూ చేసుకోవచ్చు. ఇప్పుడు అంత గేమ్ స్పాయిల్ చేసుకోవాల్సినంత ఏముంది అందరితో గొడవలు పెట్టుకోవడం తప్ప. సో వాళ్ళ గ్రాండ్ ఫాదర్ దివ్యాని లాస్ట్ పెట్టాడు, 5th ప్లేస్లో లేకుండా ఇమాన్యుయల్ని ఫస్ట్ పెట్టాడు. సో హీ వాజ్ వెరీ ష్యూర్ దట్ ఆ 5th ప్లేస్ నుంచి నువ్వు ఫస్ట్ ప్లేస్కి రావాలి. సో యూ హ్యావ్ టు ఫైట్ ఫర్ యువర్ గేమ్ అన్నట్టుగా ఆయన కరెక్ట్గా చెప్పారు. వాళ్ళ ఫ్రెండ్ కూడా అదే చెప్పింది, తనుజ అస్సలు నచ్చట్లేదు అన్నట్టుగా చెప్పింది. ప్రతిదానికి గొడవలు, ఏడుపులు. సో తనుజ గురించి కూడా వాళ్ళ ఫ్రెండ్ మాట్లాడింది. సో ఈ రోజు వరకు ఈ ఫ్యామిలీస్ వరకు వచ్చారనమాట స్టేజ్ పైకి. సో రేపు వీళ్ళలో ఎవరు సేవ్ అవ్వలేదు ఎక్సెప్ట్ ఇమాన్యుయల్. అంటే వాళ్ళతో తిప్పించారు సేఫా అనేది. సో ఈరోజు కళ్యాణ్ అవ్వలేదు, దివ్య అవ్వలేదు, అండ్ భరణి గారు అవ్వలేదు. ఇమాన్యుయల్ సేవ్ అయ్యాడు ఈరోజు దాంట్లో. ఇప్పుడు రేపు మిగతా వాళ్ళు సేవ్ అయ్యి ఇంకా నాకు తెలిసి ఈధర్ దివ్య లేకపోతే సంజన లేకపోతే భరణి, ఈ ముగ్గురులో ఎవరో ఒకరు ఎలిమినేట్ అవుతారు. 90% ఛాన్సెస్ దివ్య అండ్ సంజనకు ఉన్నాయి. ఎందుకంటే భరణి గారికి వాళ్ళ నాగబాబు గారు వచ్చారు, ఆయన గ్రాఫ్ ఆటోమేటిక్గా పెరిగిపోద్ది. అందుమూలంగానే ఆయనను తీసుకొచ్చి ఉంటారు. సో ఈ బిట్వీన్ సంజన అండ్ దివ్య రేపు ఉండబోతుంది. సో ఎవరు ఎలిమినేట్ అవుతారు అనేది రేపు చూసుకొని రేపు మనము ఈ రివ్యూని కంటిన్యూ చేద్దాం. అండ్ థ్యాంక్ యూ సో మచ్ అండి. మా రివ్యూ కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మా వీడియోస్ ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి, నాకు అర్థమవుతుంది అంటే ఎట్లా చేస్తే బెటర్గా ఉంటుంది, ఏ కంటెంట్ అయితే మీకు నచ్చుతుంది అనేది నాకు ఐడియా వస్తుంది. థ్యాంక్ యూ సో మచ్ అండి.